నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానాపినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఈ యుద్ధాన్ని అడ్డుకోవడం వల్ల కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కాపాడగలిగామని ఆయన చెప్పుకొచ్చారు. ఫ్లోరిడాలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అణ్వాయుధ సామర్థ్యం ఉన్న రెండు దేశాల మధ్య యుద్ధం జరగకుండా చేయడం తనకెంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగి ఉంటే పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా మారేవో ప్రపంచమంతా చూసదని ట్రంప్ అన్నారు. అణ్వాయుధాలు ఉన్న దేశాల మధ్య యుద్ధం అంటే అది కేవలం రెండు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ శాంతికే ముప్పుగా మారుతుందని చెప్పారు. అలాంటి పరిస్థితి రాకుండా అమెరికా కీలక పాత్ర పోషించిందని, తన నాయకత్వంలోనే ఈ సంక్షోభం పరిష్కారమైందని ట్రంప్ మరోసారి గుర్తు చేశారు. ఈ యుద్ధాన్ని ఆపడం వల్ల సుమారు 1 కోటి మంది ప్రజల ప్రాణాలు రక్షించగలిగామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనను మెచ్చుకుంటున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఒక ప్రపంచ నాయకుడిగా ఇలాంటి ప్రశంసలు రావడం తనకు చాలా గౌరవంగా ఉందన్నారు. సాధారణంగా ఇలాంటి శాంతి ప్రయత్నాలకు పెద్దగా గుర్తింపు రాదని, కానీ ఇది మాత్రం మానవాళి కోసం చేసిన గొప్ప పని అని ట్రంప్ చెప్పారు. తన ప్రభుత్వం ఏడాది కాలంలోనే 8 శాంతి ఒప్పందాలు కుదుర్చుకుందని ట్రంప్ వెల్లడించారు. గాజాలో యుద్ధాన్ని ఆపడంలోనూ తమ పాత్ర ఉందని, మిడిల్ ఈస్ట్ లో కూడా శాంతి నెలకొనడానికి అమెరికా కృషి చేసిందన్నారు. ఇవన్నీ జరుగుతాయని ఎవరూ ఊహించలేదని, కానీ తాను మాట ఇచ్చినట్లే చేసి చూపించానని ట్రంప్ ధీమాగా చెప్పారు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడంలో అమెరికా మధ్యవర్తిత్వం చాలా కీలకంగా మారిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉండడంతో పరిస్థితి మరింత సున్నితంగా మారిందని, చిన్న తప్పు జరిగినా పెద్ద విపత్తుగా మారే ప్రమాదం ఉందని చెప్పారు. అందుకే ఈ సంక్షోభాన్ని చాలా జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా హ్యాండిల్ చేశామని తెలిపారు. ఇండో పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నిర్వీర్యం చేశామని ట్రంప్ ఇటీవల కాలంలో పదే చెప్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే మే 10న ఈ ఆపరేషన్ ఆగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ యుద్ధాన్ని తానే ఆపినట్లు ట్రంప్ సుమారు పలుమార్లు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొంతమంది ఈ వ్యాఖ్యలపై సందేహాలు వ్యక్తం చేస్తున్న ట్రంప్ మాత్రం తన పాత్రను తగ్గించుకునే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్తున్నారు. ప్రపంచ శాంతి కోసం పనిచేసిన నాయకుడిగా తన పేరు చరిత్రలో నిలవాలని ఆయన భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోవడం వెనుక నిజంగా ఎవరి పాత్ర ఎంత ఉందనేది చర్చనీయాంశమైన ట్రంప్ మాత్రం ఈ విషయంలో పూర్తిగా క్రెడిట్ తనకే దక్కాలని భావిస్తున్నారు. ఇండో పాక్ ఉద్రిక్తతలు, ఆపరేషన్ సింధూర్, అమెరికా జోక్యం, ట్రంప్ వ్యాఖ్యలు ఇవన్నీ కలిపి అంతర్జాతీయ రాజకీయాల్లో ఈ అంశం ఇప్పటికే హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. యుద్ధం జరగకుండా ఆగిపోయిందన్నది మాత్రం నిజమైనప్పటికీ దానికి కారణం ఎవరన్నదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.